పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల మనకి ఎంత కష్టం వచ్చిందో చూసాం. ప్రస్తుతానికి దేశంలో అన్నీ నిలకడగా ఉన్నా మన పక్కనే పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ తన్నుకుంటున్నాయి. కొన్ని దేశాలు అత్యవసర పరిస్థితిని కూడా విధించేసాయి. మరి ఇప్పుడేంటి పరిస్థితి? ఒక్కొక్క దేశం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మన వాళ్ళు ఏ అవకాశాన్ని వదలడం లేదు. అంటే పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ నుంచి రావాల్సినటువంటి నౌకలు ఏమంటే ఇరాన్తో మాట్లాడుతున్నారు. అంటే హార్మోజ్ జలసంధిని విడుదల చేయనివ్వడానికి. అటువైపు ఇంకే దేశంతో మాట్లాడాలన్నా మాట్లాడుతున్నారు. ఎందుకంటే 41 దేశాల నుంచి మనకి చమురు వస్తుంది. కానీ ఏదేమైనా సరే ఇక్కడి నుంచి ఎక్కువ వస్తుంది, హార్మోజ్ నుంచి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకి ఏ సోర్స్ ఉంది, దేశంలో ఏ సోర్స్ ఉంది, దేశంలో ఏ సోర్స్ ఉందో భారత ప్రభుత్వం చూస్తుంది. ముఖ్యంగా ఇథనాల్, ఇటువంటి చెరకు, మొక్కజొన్న నుండి తీసినటువంటి దాన్ని కూడా తీస్తున్నారు. అది 20% మన దీంట్లో కలిపారు. ఇప్పటి నుంచి కాదు, 2016 నుంచే ఇది మొదలైంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా దీని ప్రాసెస్ మొదలైంది. దానివల్ల మన రైతులకి 1,30,000 కోట్ల రూపాయలు వెళ్ళాయి. మన బైకులు కూడా కొంచెం ఇది తగ్గింది, మైలేజ్ తగ్గిన మాట వాస్తవమే. ఎందుకంటే ఈ ఇథనాల్ కలపడం, ఈ E20 కలపడం వల్ల కొంచెం మైలేజ్ తగ్గుతుందని ముందు నుంచి చెబుతుంది కేంద్ర ప్రభుత్వం. అయితే వాళ్ళు చెప్పినట్లుగా ఒక 60 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేటటువంటి బైక్ కేవలం 3 కిలోమీటర్లు తగ్గుతుంది, అంటే 57 ఇస్తుంది అంటున్నారు. నేనైతే తగ్గుతుంది, 5-6 కిలోమీటర్లు తగ్గుతుంది నా బైక్ అయితే. అది ఈ విధంగా చూసుకున్నట్లయితే అది పర్యావరణానికి హాని చేయదు, మేలు చేస్తుంది. పైగా మన దేశం దిగుమతులు తగ్గించుకుంటుంది. దీనివల్ల ఇక్కడ రైతులకి డబ్బులు వెళ్తాయి. నాకు అందుకే అది నచ్చింది. మన ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే కొన్ని విషయాలు మనం త్యాగం చేయాలి, తప్పదు. సో అలా ప్రతి వ్యక్తి కూడా 1 లీటర్కి 5-6 కిలోమీటర్లు త్యాగం చేస్తున్నాడు. సో ఆ విధంగా రైతులు అయితే బాగుపడ్డారు. ఇప్పుడు తారు ఎడారిలో ఉన్నటువంటి చమురు నిల్వలు కూడా పెంచడానికి చూస్తున్నారు. ఇక్కడ జోధ్పూర్ ఆయిల్ ఫీల్డ్లోనే రోజుకి 705 బ్యారెల్లో చమురు అయితే వస్తుందంట. ఇప్పుడు దీన్ని ఈ పశ్చిమాసియా ఉద్రిక్తతల కంటే ముందే 2025 నుంచే కొంచెం, అంటే పరిస్థితులు అక్కడ నుంచి బాగాలేదు కదా, అందుకు పెంచాలనే ప్రయత్నం చూస్తే 1220 బ్యారెల్ వచ్చాయంట. ఇప్పుడు రోజుకి దీని యొక్క ఉత్పత్తి 1220 బ్యారెల్ వరకు వచ్చింది. అంటే అంత 500 బ్యారెల్ పెరిగింది. రోజుకి 500 బ్యారెల్ పెరగడం అంటే సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు. పైగా మన దగ్గర ఉన్నటువంటి బావులు చాలా తక్కువ చమురిస్తాయి. ఈరోజు బాగా ఇచ్చేయంటే రేపు మళ్ళీ ఎండిపోతాయి. మన దగ్గర అలాంటి పరిస్థితి. గల్ఫ్ దేశంలో తవ్వగానే వచ్చేస్తాయి. మన దగ్గర ఏంటంటే పెద్దగా రావు, ఖర్చు ఎక్కువ. అక్కడ ఖర్చు తక్కువ, అందుకే వాళ్ళు బ్యారెల్కి $50-60 ఇచ్చేస్తారు ఒక బ్యారెల్. మనం అలా చేయలేం. కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గుతాయి కాబట్టి మన వాళ్ళు ఇక్కడే తీస్తున్నారు. ఇది కాకుండా బికనీర్ నాగౌర్ సబ్స్టేషన్లో ఉన్న భగేవాలా చమురు క్షేత్రం కూడా ఇప్పుడు దాని యొక్క ఉత్పత్తి పెంచింది. సో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 19 బావుల నుంచి మన వాళ్ళు బాగానే తీస్తున్నారు. మొత్తం 52 బావులు ఉంటే అందులో 33 పనిచేస్తున్నాయి. ఆ 33లో కూడా ఒక 10-15 ఏమో ఈరోజు తీస్తే రేపు రావంట. మళ్ళీ దానికి 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి. అవి కాకుండా ప్రతిరోజు ఎంతో కొంత ఇచ్చేవి 19 బావులు ఉన్నాయి. ఈ 19 బావుల నుంచి తీస్తున్నటువంటి చమురు కాకుండా ప్రతిరోజు దాంట్లో 50-60% పెంచేసి తీస్తున్నారు ఇప్పుడు. అంటే ఆ టెక్నాలజీ తీసుకొచ్చి మన వాళ్ళు ఏమొచ్చేసి దాన్ని ఇప్పుడు పెంచుతున్నారు. అయితే ఇది భారతదేశంలోకి ఏదైనా పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆదుకుంటుందంటే మొత్తం మనం భయపడినంత ఆదుకోకపోవచ్చు. కానీ మన దేశంలో ఒక సోర్స్ అనేది ఉంది కదా, ఆ సోర్స్ని చూసి మనం ధైర్యంగా ఉండొచ్చు. ఇది రేపు రాజస్థాన్ మొత్తం కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ కూడా సరిపోకపోవచ్చు దేశం తర్వాత సంగతి, దేశం గురించి తర్వాత. కానీ మన దేశంలో చమురు బావులు ఉన్నాయి, మన దేశంలో కూడా చమురు తీస్తున్నాము, ఆ ఉత్పత్తి పెరుగుతోంది. ఇప్పటి వరకు ఒక్కొక్క బావి సంవత్సరానికి 50,000 బ్యారెళ్ళు, 30,000 బ్యారెళ్ళు ఇలా ఇస్తున్నాయి కదా. ఇది తక్కువేమి కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చమురు విలువ ఎంత ఉందో మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో మనకు ఖర్చు ఎక్కువైనా సరే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉండవు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే తీయడానికి బాగా కృషి చేస్తున్నారు మన ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ కంపెనీలు అన్నీ కలిపి. ఇప్పుడు ఇంకెక్కడైనా బావులు ఉన్నాయేమో చూస్తున్నారు. ఇక్కడ మాత్రమే కాదు, మన వాళ్ళు గల్ఫ్ దేశాల్లో కూడా ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. అక్కడ కూడా బావులు తీస్తున్నాయి. అక్కడ బావులు తీస్తారు అంటే వాళ్ళు ఇంత ప్లేస్ అని ఇస్తారు మన దేశానికి. అక్కడ చాలా దేశాలు పెట్టుబడులు పెడతాయి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్లేస్ అని ఇస్తారు. మనకి 6,000 కిలోమీటర్ల పరిధిలో, 6,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ప్లేస్ ఇచ్చింది సౌదీ అరేబియా. అక్కడ మనం తవ్వుకుంటున్నారు మన వాళ్ళు. ఎక్కడైనా బావులు పడితే ఆ బావుల్లోని చమురు మనకి వాళ్ళకి
అంటే సౌదీ అరేబియాకి మనకి ఎక్కడ ఎంత పర్సెంటేజ్ ఉంటుందో ఆ మాట్లాడుకొని మనం వాళ్ళకి ఇచ్చేసి మనం తెచ్చుకోవాలి. లేదా మొత్తం వాళ్ళది కూడా తీసుకొచ్చి వాళ్ళకి దానికి సంబంధించినట్టు డబ్బులు ఇచ్చుకోవచ్చు. లేదా మనం కూడా ప్రైవేట్గా అక్కడే వేరే దేశాలకు అమ్ముకోవచ్చు. అంటే ప్రైవేట్ కంపెనీలు ఏ విధంగా మాట్లాడుకుంటే ఆ విధంగా ఉంటుంది. సో వాళ్ళు కాకపోతే మనం పెట్టుబడి పెట్టాలి. మనం ముందు పెట్టుబడి పెట్టి మిషనరీ తీసుకొచ్చి అక్కడ తవ్వకాలు మొదలు పెట్టాలి. సో అదేవిధంగా మన దేశంలో కూడా తవ్వకాలు మొదలు పెడుతున్నారు. అంటే ఇంతకుముందే మొదలు పెట్టారు. గత 50 సంవత్సరాలుగా తవ్వకాలు చేస్తేనే ఇప్పుడు 52 బావులు దొరికాయి. అందులో ఇప్పుడు 33 బావులు పనిచేస్తున్నాయి. అందులో 19 బావులు నిరంతరంగా పనిచేస్తాయి. అలాగే మిగతా ప్లేసెస్లో కూడా ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవులో కూడా జరుగుతుంది ఈ ప్రాసెస్. ఎందుకు ఏ అవకాశాన్ని వదలడం లేదు కేంద్ర ప్రభుత్వం. పరిస్థితులు అలా ఉన్నాయి. మనం ఎన్ని రోజులని వీడి మీద ఆధారపడతాం. అయితే ఇతరుల మీద ఆధారపడినంతగా మనకు దొరకకపోవచ్చు. కానీ ఒక విధంగా సాధించారుగా. E20 వచ్చిందంటే 15 నుంచి 20% మనం దిగుమతులు తగ్గించాం. అందుకే ఈరోజు మన దగ్గర ఇన్ని నిల్వలు ఉన్నాయి. 2 నెలలకు సరిపడే నిల్వలు ఎందుకు ఉన్నాయంటే అందుకే. మొత్తానికి ఏదైనా సరే సొంతంగా తయారు చేసుకోవడానికి ప్రిపరేషన్ ఇవ్వాలి ఏ దేశమైనా సరే.